నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు స్పెషల్ అండి. మనము ఒక బిజినెస్‌కు సంబంధించి నెక్స్ట్ మనీ అని కాదు, మనం ఏ బిజినెస్ చేసినా కొన్ని డిఫరెంట్ ఏంటి, మార్కెట్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చేయాలని తీర్మానించుకున్న వారికి అన్ని అవకాశాలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. కానీ చేయొద్దని డిసైడ్ అయిన వారికి అన్ని ఆటంకాలు, కారణాలే కనిపిస్తాయి. గెలుస్తున్న వారున్న ప్రపంచంలోనే మీరు, నేను కూడా ఉన్నాము. మన ఆలోచనల తీరు మార్చుకుంటే మన తలరాత కూడా మారుతుంది. మనల్ని గెలిపిస్తామని ఎవ్వరు కూడా ప్రామిస్ చేయలేరు ఫ్రెండ్స్. అదే అలాగే మనల్ని ఓడిస్తారని కూడా ఎవ్వరు శపథం చేయలేరు. గెలుపుకు ఒకే ఒక సూత్రం, గెలిచే వరకు వదలకుండా పని చేస్తూనే ఉండటం. మీరు గెలుస్తారు. ప్రయత్నం చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. అదే విధంగా మనము ఈ యొక్క మార్కెట్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక సర్వే లెక్కల ప్రకారంగా ఏ విధంగా ఉందని చూద్దాం. ఒక లీటర్ పాలు ఉంటే దానిలో 100 గ్రాముల వెన్న మాత్రమే వస్తుంది. ప్రపంచంలోని 100% మందిలో 80% మంది సాధారణ మరియు 20% మంది మాత్రమే గొప్ప జీవితాన్ని గడుపుతున్నారు. మన వ్యాపార ప్రణాళిక, మన ప్లాన్ ఎంత మంచిదైనా సరే, అది మన వ్యాపారంలో కొత్త వ్యక్తులలో ఒక 100 మందితో మీరు కలిసినట్టయితే, మీరు మాట్లాడినట్టయితే, అందులో ఒక 20 మంది మాత్రమే చేరదామని నిర్ణయించుకుంటారు. కాబట్టి మీరు నిరాశ పడొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నిష్పత్తి అనేది, ఒక లెక్క కనిపిస్తుంది మనకిక్కడ. 10, 7, 4, 1. ఈ యొక్క నిష్పత్తి మనం ఏ విధంగా పనిచేస్తుందో, ఇది అంతర్జాతీయ లెక్కల సర్వే ప్రకారంగా ఇది నివేదించబడింది ఫ్రెండ్స్. మీరు ఒక 10 మందిని గనక మీరు సంప్రదించినట్టయితే, దాంట్లో 7 మంది మాత్రమే మీతో మాట్లాడతారు. మరియు వారిలో 4 మాత్రమే మీ మాట వింటారు. వారిలో ఒక్కరు మాత్రమే మీతో కలిసి పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మీతోని మీ యొక్క బిజినెస్‌లో వాళ్ళు జాయినింగ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే, మన జాబ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యువర్ జాబ్ పేస్ ది బిల్స్. మీ యొక్క జాబ్ ఓన్లీ మీ బిల్లులను మాత్రమే పే చేస్తుంది. కానీ మీ యొక్క బిజినెస్ అనేది మన లైఫ్ స్టైల్‌నే చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం బిజినెస్ చేద్దామా, జాబ్ చేద్దామా అనేది మనపైనే డిపెండ్ అయి ఉంది. కొంతకాలం జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేయొచ్చు. మనము సమాజంలో మన కాళ్ళ పైన మనం నిలబడేంత వరకు మనము ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇక్కడ రాబర్ట్ కియోసాకి చెప్పినటువంటి ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. మార్కెట్‌లో ఉన్నటువంటి 4 రకాల వ్యక్తులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఈ యొక్క సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ ఫ్రెండ్స్. మనము జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయీస్, మన ఓన్ జాబ్, మన మన యొక్క షాప్ కావచ్చు, ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ ఓనర్స్, దాంతోపాటు ఇన్వెస్టర్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సాధ్యమైన 95% పీపుల్స్ ఎంప్లాయీస్‌గా ఉంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉంటున్నారు. కానీ డబ్బు ఎవరి దగ్గర ఉంది అని చూసినట్టయితే, ఈ యొక్క 5% పీపుల్స్ దగ్గరనే ఒక మనీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, సిస్టమ్‌ను వీళ్ళు ఫాలో చేస్తున్నారు. సిస్టమ్‌లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. మనము సిస్టమ్‌లో పని చేయట్లేదు. సెల్ఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మనకు ఎంప్లాయీస్ కావచ్చు. ఎందుకంటే మనం ఎవరినో కోటీశ్వరులను చేయడానికి మనం పని చేస్తున్నాం గానీ, మనం కోటీశ్వరులం అయితామంటే మనమే నమ్మలేకపోతున్నాం. కానీ ఇక్కడ మనము ఒక నెక్స్ట్ మనీ అనేది బిజినెస్ ఓనర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఒక సిస్టమ్‌లో పని చేసినట్టయితే, సిస్టమ్ మనకు పని చేయడం స్టార్ట్ అవుతుంది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ స్టెప్‌లో. ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూసినట్టయితే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పినట్టు లెక్కల ప్రకారంగా యావరేజ్‌గా మంత్లీ ఎక్స్‌పెండిచర్, మన ఖర్చులొచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే,
1940లో ఒక ఫ్యామిలీ గడవడానికి ఒక రూ. 10 అయితే సరిపోయేది ఫ్రెండ్స్. అదే గనుక సేమ్ ఒక 20 ఇయర్స్ తర్వాత 1960లో వచ్చేసి ఒక రూ. 100 ఉంటే ఒక ఫ్యామిలీ దర్జాగా గడిచేది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనము ఇంకొక 20 ఇయర్స్ తర్వాత చూసినట్టయితే 1980లో ఒక రూ. 1000 ఉంటే ఒక ఫ్యామిలీ ఈజీగా గడిచేది. అదే గనక 2000 సంవత్సరంలో ఒక రూ. 10,000 ఉంటే ఒక ఫ్యామిలీ దర్జాగా గడిపేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే 2020 ఏదైతే వచ్చిందో నెలకు రూ. 1,00,000 ఉన్న మామూలుగానే గడుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు రూ. 1,00,000 పర్ మంత్ రావాలనేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా ఫ్రెండ్స్. అదే గనుక మనం చూసినట్టయితే ఇంకో 20 ఇయర్స్ తర్వాత ఇంకా ఎంత కావచ్చు? నెలకు 10,00,000 సంపాదించిన మనము నార్మల్‌గానే బ్రతుకుతున్నాము. కానీ ఎప్పుడు కోటీశ్వరులం మారతాము? మనం ఈ రోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కోటాను కోట్ల రూపాయలు సంపాదించే అవకాశము మనకు నెక్స్ట్ మనీ ఇస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్‌గా మీరు చూసినట్టయితే ఒక రూ. 1,770 అనేది నెక్స్ట్ మనీలో ఫర్ ఎ మెంబర్. అది చూసినట్టయితే మీరు సంవత్సరం నుండి మీ మీ యొక్క వాలెట్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ పర్స్‌లో పెట్టుకోండి. అది 1 ఇయర్ అయినా రూ. 1,770 ఉంటుంది. 5 సంవత్సరాలైనా 1,770 ఉంటుంది. 10 సంవత్సరాలైనా రూ. 1,770 ఉంటుంది. అదే రూ. 1,770ను మీరు మీ యొక్క బ్యాంకులో పెట్టండి ఫ్రెండ్స్. 7 సంవత్సరాల తర్వాత అది డబుల్ అవుతుంది. 7 ఇయర్స్ తర్వాత అది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీలో మినిమమ్ ఈ యొక్క రూ. 1,770 అనేది మీకు లైఫ్ టైమ్ ఒక 10,000 నుంచి ఒక 20,000 ప్రతి నెల వచ్చే అవకాశం ఉంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1770 మనము పెట్టి పని చేద్దామా? పెట్టకుండా పని చేద్దామా? కానీ పని చేయడం అనేది గ్యారంటీడ్ ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఈరోజు మాత్రం మీరు నెక్స్ట్ మనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అదేవిధంగా మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు చేస్తున్న వ్యాపారాలలో కలిసి రావడం లేదా? మీకు మీ సంపాదనతో కుటుంబ అవసరాలకు తీరవడం లేదా ఫ్రెండ్స్? అయితే మిత్రులారా రండి. మన కలలను నిజం చేసుకుందాం ఫ్రెండ్స్. మనం రోజు చేసే సాధారణ పనులతో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందిక్కడ. నిర్ణీత సమయం లేదిక్కడ. ఎవరి కింద పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మనమే బాస్ ఇక్కడ. నిజాయితీతో చట్టబద్ధంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ మనీ యాప్ ఒక మల్టీ పర్పస్ మనకు మన డిజిటల్ యాప్ అనేది. నెక్స్ట్ మనీ యాప్‌తో అన్ని మొబైల్ నెట్వర్క్‌లకు రీచార్జ్, డీటీహెచ్ మొబైల్ రీచార్జ్ చేయడం ద్వారా ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. బస్ బుకింగ్ చేసుకోవచ్చు, క్యాబ్ బుకింగ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రైలు టికెట్, ఫ్లైట్ బుకింగ్ క్యాష్ బ్యాక్ మనకు గ్యారంటీగా వస్తుంది. 2 వీలర్, 4 వీలర్ యొక్క జనరల్ ఇన్స్యూరెన్స్ మరియు ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ చేయడం ద్వారా ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సుమారు 20 రకాల ఆన్‌లైన్ షాపింగ్‌లపై క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఫ్రీగా ఇన్‌స్టంట్‌గా పాన్ కార్డ్ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ మనీ షాపింగ్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి గ్యాస్ బుకింగ్, వాటర్ బిల్స్ మరియు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనీ మర్చెంట్ కోడ్ ద్వారా పే చేయడం ద్వారా 7.5% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యాప్‌ను మనం ఇతరులకు పరిచయం చేయడం ద్వారా అద్భుతమైన రిఫరల్ ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ రిఫరల్ ఆదాయం అనేది మనకి ఏ విధంగా సంపాదించుకోవచ్చో చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ తోడుంటే అదృశ్యం మీ ఏంటే. జాయిన్ నౌ, ఎర్న్ రివార్డ్స్, రిడీమ్ బెనిఫిట్స్, సేవ్ మోర్. మీ ఖాళీ సమయంలో రూ. 1,770తో నెక్స్ట్ మనీ ప్రీమియం చందా తీసుకొని అందులోని ప్రయోజనాలను ఆస్వాదిస్తూ ప్రతి నెల రూ. 15,000 నుండి రూ. 50,000 వరకు సంపాదించుకునే అవకాశం. మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇన్స్యూరెన్స్ పాలిసీలు, బిగ్ బజార్, బిగ్ బాస్కెట్ మనకు ఇలాంటి అన్ని రీచార్జ్ మొదలైనవి ఆన్‌లైన్‌లో కొంటున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా జీవితాంతం ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ కొనుగోలు చేసిన ప్రతిసారి గ్యారంటీగా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అవునండి. మీరు
చదివింది 100% నిజమే. మీరు విన్నది కూడా 100% నిజమే. నెక్స్ట్ మనీ యాప్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. మనం ఏదైతే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు స్నాప్‌డీల్ యూజ్ చేస్తుంటాం. గూగుల్ పే యూజ్ చేస్తుంటాం. పేటీఎం యూజ్ చేస్తుంటాం. ఫోన్‌పే యూజ్ చేస్తుంటాం. భారత్ పే యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేస్తుంటాం. పేటీఎం మాల్ యూజ్ చేస్తుంటాం. అమెజాన్ యూజ్ చేస్తున్నాం. మనకు ఇవన్నీ సెక్టార్స్ మనము ఆల్రెడీ యూజ్ చేస్తున్నవే. అవన్నీ యూజ్ చేయడం ద్వారా మనకు ఈ దేంట్లో కూడా గ్యారంటీ‌గా క్యాష్ బ్యాక్ ఏ ఒక్క సెక్టర్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. కానీ అవే యూజ్ చేయండి. నెక్స్ట్ మనీ ద్వారా మీరు యూజ్ చేయండి. యూజ్ చేసినట్టయితే మీకు గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేస్తున్నారా? మీరు నెక్స్ట్ మనీ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేయండి. మీకు ప్రొడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్నారా? మీరు నెక్స్ట్ మనీ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేయండి. మీకు ప్రొడక్ట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్‌తో అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే నెక్స్ట్ మనీలోకి ఇప్పుడే మారండి ఫ్రెండ్స్ మీరు. డిజిటల్ ఇండియాతో ఆన్‌లైన్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సంపాదించుకోండి. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ ఈ వాలెట్ ద్వారా సంపాదించుకునే అవకాశం. ఈ కామర్స్ ద్వారా సంపాదించండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బజార్, మంత్రా, ఎయిర్టెల్, బుక్ మై షో, ఫాస్టాగ్, మేక్ మై ట్రిప్, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, ఇన్స్యూరెన్స్ అన్ని రీచార్జ్‌లపై 3% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అన్ని డిష్ రీచార్జ్‌లపై 3% బెనిఫిట్, అన్ని బుకింగ్స్‌లపై 3% బెనిఫిట్, అన్ని షాపింగ్స్‌పై మనకు గిఫ్ట్ వోచర్‌పై మనకు 3%, ఇన్స్యూరెన్స్ పైన మనకు 10-5 మనకు 5-25 10% మనకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇక్కడ. ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి మనము ఏ విధంగా తీసుకోవచ్చు అనేది మనం చూసినట్టయితే, మన యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది, నెక్స్ట్ వన్‌లో కూడా ఉంది. మనం అమెజాన్‌లో తీసుకుంటున్నట్టయితే రూ. 999 పే చేయాలి. 12 నెలలకు ఒక రూ. 1000. అదే మనం ఒక 10 సంవత్సరాలు తీసుకుంటే రూ. 10,000 అవుతుంది. ఇక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు. చూడండి ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు. అదే విధంగా మనకు ఇక్కడ పేటీఎంలో చూసినట్టయితే 750 ఫర్ 12 మంత్స్. ఇక్కడ యూట్యూబ్‌లో చూసినట్టయితే 1548 ఫర్ 12 మంత్స్. హాట్‌స్టార్‌లో చూసిన 12 మంత్స్ 1548 కానీ 1770 ఫర్ లైఫ్ టైమ్ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. ఆలోచన చేయండి ఈ రోజే. నెక్స్ట్ మనీ ప్రైమ్ చందా తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంది చూసినట్టయితే మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసినందుకు 20% వస్తుంది. రూ. 300. మీరు 5 మందికి చేసినట్టయితే 1500. ఆ విధంగా 5x5 మ్యాట్రిక్స్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ చేసినట్టయితే మీరు తీసుకొచ్చిన వాళ్ళ పైన మీకు 2% వస్తుంది. రూ. 30. 25 మెంబర్స్ పైన రూ. 750. అదే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మనకు 3% రూ. 45. 125 మెంబర్స్ పైన 5625 అదే విధంగా ఇక్కడ ఫోర్త్ లెవెల్ 4% రూ. 60. 625 మెంబర్స్ పైన 37,500 ఫ్రెండ్స్. ఈ విధంగా మనము డబ్బులు అన్‌లిమిటెడ్ సంపాదించుకునే అవకాశం ఉంది. టోటల్‌గా 10 లెవెల్‌లలో 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందులో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీ పైనే డిపెండ్ అయ్యింది. లెర్న్, డూ, టీచ్. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. కండిషన్ లేకుండా అన్‌కండిషనల్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీలో చూసినట్టయితే ఇక్కడ గోవా టూర్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. 30 రోజులలోపు 5, 25 చేసినట్టయితే గోవా టూర్ ప్రోగ్రామ్. అదే విధంగా ఇక్కడ మీరు 90 డేస్ లోపు 5, 25, 125 చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్. అదే విధంగా 5, 25, 125, 625 ఎప్పుడైనా చేసుకోవచ్చు. టైమ్ లిమిట్ ఏమి లేదు. దుబాయ్ వెళ్ళేది గ్యారంటెడ్ నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కేవలం రూ. 1770 దాచుకొని సాధారణ జీవితం గడుపుతారా? లేక నెక్స్ట్ మనీలో ప్రేమ్ చందా తీసుకొని ఆర్థిక స్వాతంత్రం పొందుతారా? నిర్ణయం మీదే. మీ ఖాళీ సమయంలో
రూ. 1770తో నెక్స్ట్ మనీ ప్రైమ్ చందా తీసుకొని అందులోని ప్రయోజనాలను ఆస్వాదిస్తూ నెలకు ప్రతి నెల 15,000 నుండి రూ. 50,000 వరకు సంపాదించుకునే అవకాశం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఈ యొక్క నెక్స్ట్ మనీలో సిల్వర్ స్టార్ అండి. నా పేరు సాయిబాబా. అదేవిధంగా నేను నా టీమ్ వచ్చేసి ఇప్పుడు 2,000 మందికి పైగా ఉన్నారు ఫ్రెండ్స్. మీకు నా యొక్క టీమ్‌లో కలిసి పనిచేయడానికి మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నేను నా యొక్క రిఫరల్ లింక్ ఇస్తాను. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా మొబైల్ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నాది బాచారం సాయిబాబా యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన టచ్ చేసి ఆల్ పైన టచ్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఒక వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా నిర్ణయం అనేది మీరు ఏ విధంగా తీసుకుంటారో మీ పైనే డిపెండ్ అయి ఉంది. నిర్ణయం మీదే. కేవలం రూ. 1700 రూ. 1770 దాచుకొని మీ సాధారణ జీవితం గడుపుతారా? లేక నెక్స్ట్ మనీలో పెట్టుబడి పెట్టి ఆర్థిక స్వాతంత్రం పొందుతారా ఫ్రెండ్స్? మీరు ఆలోచన చేయండి ఈరోజు. ఆలోచన చేసి నాకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. యెస్ ఆర్ నో. థాంక్ యూ. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.